హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 17-18 అంగన్వాడీల ధర్నా అయితే కొనసాగుతుంది. ఈ అంగన్వాడీల యొక్క డిమాండ్స్ ఏంటి, ఎందుకు ధర్నా చేస్తున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీలకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి. పిఎంశ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ పథక నిధులను ఐసిడిఎస్కు కేటాయించాలి. మొబైల్ కేంద్రాలను రద్దు చేసి పాత విధానంలో ఐసిడిఎస్ సేవలు కొనసాగించాలి. టీచర్లకు నెలకు 18,000 వేతనం చెల్లించాలి. సిబ్బందికి పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలి. టీచర్లకు ఆయాలకు గ్రాట్యుటీ చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు 5 రూపాయలు, బాలింతలు గర్భిణులకు 10 పెంచాలి. ఐసిడిఎస్ల బలోపేత కోసం నిధులు పెంచాలి. పక్కా భవనాలు నిర్మించాలి. పెండింగ్లో ఉన్న టీఏడిఏ ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి. అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇవి అంగన్వాడీలలోని కొన్ని డిమాండ్లు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి గత ఎన్నికల ముందు అంగన్వాడీలకు 18,000 వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అప్పటి పీసీసీ హోదాలో హామీ ఇచ్చిన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. అలాగే రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఇస్తామన్న బెనిఫిట్స్ కూడా అమలుకు నోచుకోలేదు. అందుకోసం 50 కోట్ల అవసరమని లెక్కలు వేశాక సంబంధిత ఫైల్ను పక్కన పెట్టేశారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్ల సాధనకు ధర్నా చేయాలని నిర్ణయించారు. డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదని కాంగ్రెస్ సర్కార్ను సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. సో ఇవి డిమాండ్స్, ఇవి కండిషన్స్ అన్నమాట. మార్చి 17-18 తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు. 48 గంటల పాటు కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సిఐటియు రాష్ట్ర నాయకురాలు సునీత వెల్లడించారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.